నాగేంద్ర పెడతా భరత్ బాబు, ఏ మోహన్, ఆర్ కృష్ణమోహన్, ఈఎస్ వరప్రసాద్, బి సుబ్రహ్మణ్యేశ్వరరావు, బి వెంకటేశ్వరరావు, బి కృష్ణారెడ్డి, ఎస్ శ్రీరామ్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే కుమార్, ఎన్ అనంత్, ఎం ఫణిసూర్య, ఏ మధ్యలో లేవండి, టి చక్రవర్తి, కె మాధవరావు, ఎం రామకృష్ణారెడ్డి, పి నారాయణ స్వామి, జి గురుప్రసాద్, కె భరత్ కుమార్, ఎం సాయి శ్రీవాత్సవ్, డిఎం రాజు, బి గాంధీ, ఎం శ్రీరంగరావు, బి కోటేశ్వరరావు, ఎం కైలాసనాథ్, ఎస్ఎన్ గుప్తా, ఎం కవిత, బి ఇందుమతి, ఎస్ కళావతి, కె నిర్మల, కె స్వాతి, కె సావిత్రి, కె ఉమాదేవి, ఎంఈపి లక్ష్మి, ఎం పద్మజ, కె లలిత, బి ప్రమీల, ఎం సుభద్రమ్మ, పి సుబ్బలక్ష్మమ్మ, ఏ పత్ని, ఎం విజయలక్ష్మి, హర్షిత, ఏ లక్ష్మీ స్వాతి, ఎం నాగమణి, ఎన్ శ్రీవేదవతి, వి లలిత, వి భవిత, ఎం రమాదేవి, ఆర్ పావని, ఎస్ఏ జ్యోతి, బిహెచ్ జ్యోతి, పి లక్ష్మి, పి మహతి, పి భార్గవి, సిహెచ్ నాగమణి, ఎస్ బిందుమాధవి, డిఎన్ ప్రసన్న కుమార్, డిఎస్ఎన్ రాజు, సిహెచ్ రమాదేవి, డిఎన్ రాజు, వై గాయత్రీదేవి, బి విశాలి, బి అమ్మాజీ, ఎస్ ఉమాబాల, బి సుభద్ర, ఎస్ శిరీష, బి లలిత, సిహెచ్ తులసీదుర్గ, బి సుభద్రాదేవి, సిహెచ్ భారతి, బి అనురాధ, కె కమల, బి ఉమామహేశ్వరరావు, బి దయాదాస్, బిఎస్ఎస్ రామచంద్రమూర్తి, సౌమ్యాజు, ఆర్ సిద్ధార్థ్, సి శ్రీరామ్ శర్మ, క్లాస్ వచ్చా, బి రవితేజ, జె రామేశ్వరయ్య, బి పార్వతమ్మ, సిహెచ్ సంతోష్ కుమార్, పి మహేశ్వరి, పి సాయి కృష్ణ ప్రసాద్, పి బద్రీనాథ్, జె చిరంజీవిరావు, ఎస్పి రత్న, బి బాలాజీ సుందరి, ఆర్ శ్రీలలిత, దర్భా చంద్రశేఖర్, ఆర్ అనురాధ, ఆర్ హనుమంతరావు, ఎన్ భవాని, ఆర్ ఉమా, ఆర్ చిన్మయి, ఎం ప్రభావతి, పి జగదీశ్వరరావు, ఎన్ వెంకటేశ్వరుడు, వచ్చి పేరు వాళ్ళు ఎవరైతే చెప్పండి, ఎవరో వచ్చిన
మంత్రంలో రెండో భాగం పద్మే స్థితాం అమ్మవారు పద్మముని స్థితి అని ఉంది. మనందరికీ తెలుసు లక్ష్మీదేవి తామర స్టాండింగ్ తామర పద్మవర్ణం పద్మములు వంటి తామరపూలు వంటి పద్మము కాంతి శోభగలదు. పద్మములు నిలబడుతుంది, పద్మము వంటి శోభ కలిగి ఉంటుంది. అటువంటి తల్లి ఇహ ఇచ్చటకు ఇచ్చటకంటే అర్థం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత కాదు, బతుకున్నప్పుడే. ఎప్పుడో వారి అనుగ్రహాన్ని పొందడం, ఎప్పుడో మోక్షాన్ని పొందడం అనుకుంటారు కొంతమంది. కాదు, బ్రతుకున్నప్పుడే ఈ లోకముందే ఈ బాధ్యతలు కుటుంబములందు సమాజములందు నెరవేరుస్తూనే బంధనములను చెక్కకపోకుండా అమ్మ అనుగ్రహం లేదా హాయిగా జీవించేటువంటి విధానం. అది ఇహానికి ఇహలోకం పరలోకం. పరలోకం అంటే బ్రహ్మానంద స్థితి, ఇహలోకం అంటే భౌతికమైన బాధ్యతల లోకం. ఈ లోకం నుండే అది అనుభవించాలి, అది ఎక్కడూ లేదు. అన్నమయ్య అంటాడు ఇతర ఆతల. ఇతర అంటే ఇహలోకం, ఆతల అంటే పరలోకం. ఆ పరలోకం ఎక్కడో లేదు, ఇహలోకం నుండి జీవించుతూనే ఉండగా ఉండే కలిగి ఇక ఉపపోయి సీఎం శ్రీదేవిని తాము అటువంటి అమ్మను ఉపపోయి సమీపముగా గుర్తిస్తున్నాను. ఉప అంటే దగ్గరగా, పై అంటే ఆహ్వానిస్తున్నాను, నా దగ్గరగా రమ్మని అమ్మను పిలుస్తున్నాను. పద్మేస్థిత పద్మం ఉంటుంది. పద్మం యొక్క లక్షణం ఏంటంటే సూర్యుని యొక్క కాంతికి వికాసం పొందేది. నారాయణ యొక్క సంకల్పం కూడా ఒక సూర్య కాంతి కిరణం వంటిది. దానికి వికాసం పొందిన అమ్మవారు సంకల్ప స్వరూపిణి, తర్వాత సృష్టిగా దిగుతుంది. పద్మము అనేది విశ్వానికి ఒక నమూనా. ఈ మొత్తం జగత్తుకు ఒక నమూనాగా వేదంలో చెప్పబడుతుంది. ఈ పద్మేస్థితామంటే నిత్యమనే పద్మమును స్థితమై అంతర్యామి అయి ఉన్నది. పద్మానికి రెండు స్థితులు ఉన్నాయి. మూసుకొని ఉంటాం, శక్తించుకుని ఉంటాం. మూసుకొని ఉంటాం అంటే ప్రళయం, వికాసం పొంది ఉన్నటువంటి స్థితి. రెండు స్థితుల్లో కూడా ప్రభావంతో కలిసి ఉంటుంది. పద్మేస్థితం. తర్వాత పద్మవర్ణ, ఆ యొక్క వర్ణం కాంతి కూడా శోభ కూడా పద్మంతో సంబంధించింది. అంటే ఈ సృష్టిలో ఉన్న స్ప్లెండర్స్, వైభవాలు ఏవైతే ఉన్నాయో, సూర్య చంద్రాలు, తారకులు, వాళ్ళ వైభవాలు, రంగులు, సంఖ్యలు, వాటి వైభవాలు, దేవతలు నడిపిస్తున్నారు. స్పేస్కు పల్సేషన్ ఉంది, చోటు కూడా శాసిస్తుంది. ఇలాంటి విశేషాలు అనేకమైనవి మనం వెలువడివి, మోడర్న్ సైన్స్కు అందరివి. ఎన్నో వైభవాలు ఉన్నాయి జగత్తు. ఆ వైభవములే తన యొక్క వర్ణముగా, తన కాంతిగా, తన శోభగా కలిగినవి. ఇవన్నీ కూడా ఏ సబ్జెక్ట్ అయినా దేనికి దానిగా సైన్స్ నేర్చుకున్నట్టు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇప్పుడు మెడిసిన్ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ. కనుక ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్కి కాయకూడదు. తలకాయ నొప్పిగా ఉందని కాయవాడి దగ్గరికి పోతే వాడు చెప్పకూడదు, తలకాయ వాడి దగ్గరికి పోమంటాడు. స్పెషలైజేషన్ వచ్చింది, అనాలిసిస్ పెరిగింది, బహుశాఖలుగా ఆనందాశ పెరిగింది. అది అవ్యవసాయ భవిష్యత్తు. ఈ మొత్తాన్ని ఒకచోటికి చేసి సింథసిస్తుంది. ఇతరులు ఒకటి చెప్తారు, యద్జ్ఞాత్వా అనేక భూయం యజ్ఞాతవ్యం అవశిష్యతే. మూలం రూట్ అది అయాం నేను అనేటువంటి పరమాత్మ, లేక ఆయన యొక్క అనుగ్రహ స్వరూపమైన ఆయన యొక్క ప్రేమే తానైనటువంటి అమ్మను పట్టుకుంటే మిగతా సైన్సెస్ ఏది ఎంతవరకు కావాలో
అనేటువంటి అంతేగాని దేని దానిగా చదువుకోకుండా పద్మవర్ణం అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైన వైభవం తనవే అయినటువంటి. ఇంకోటి పద్మము అంటే పదము అనేటువంటిది అనేటువంటి శోభ. పదం అంటే వాక్. ఆ వాక్కు యొక్క శోభ తన వర్ణముగా కాంతిగా కలిగినటువంటి. అదేమిటి అంటే మంచి వాక్ చేత, పదముల చేత, పదం అంటే అడుగుని కూడా స్టెప్, మన జీవితంలో వేసే ప్రతి అడుగు చేత, ప్రతి అడుగు అంటే భౌతికంగా కార్యక్రమే కాదు, మనం వేసే స్టెప్స్ అన్నీ మెంటల్గా, బుద్ధిమయంగా అన్నింటిలో కూడా మనం వేసే ప్రతి అడుగు, ప్రతి మాట అమ్మవారి యొక్క శోభతో నిండింది అవుగాక. అంటే అమ్మను ఆవాహన చేసి, అమ్మ ఈ అడుగు ఎట్లా వేయించాలో నువ్వు వేయించు తల్లి, ఈ పలుకు ఎట్లా పలుకుబడి మాట్లాడించాలో నువ్వు మాట్లాడించు అని ఉపాసకుడి యొక్క ప్రతి మాట అమ్మవారి యొక్క శోభతో కూడుతుంది. అతని యొక్క సాధకుని యొక్క ప్రతి అడుగు అమ్మవారి యొక్క శోభతో కూడుతుంది. అమ్మే నడుస్తుంది. మనం మాస్టర్ తాతగారు చూస్తుంటాం. వాళ్ళు మాస్టర్ రాశారు తాతగారి నేనుకున్న ప్రేమ తగులుకున్న తర్వాత అట్లా పరమ గురువుల్లో మాతృవైభవం దర్శిని ప్రతి మాట ప్రతి అడుగు నవ్వుతుంటారు. ఒకసారి జోక్ చేస్తారు. ఆ చిన్న నవ్వు మాట కూడా ప్రేమను వర్షిస్తూ, నవ్వు ద్వారా ఇతర రోగాలు, ఎదుటివాడి బాధను తొలగించి వాడి సమస్యలను వాడికి తెలియకునే పరిష్కారాన్ని ప్రసాదించే విధానంగా ఒకసారి కోపడినట్టుగా అభినయిస్తారు. అది కూడా వాటి యొక్క పూర్వ కర్మ ఫలాన్ని నశింపజేసి వాడిని ఉద్ధరించేట్టున్నారు. అందువల్ల పద్మవర్ణ పదముల యొక్క శోభయే తన యొక్క పదముగా, తన కాంతిగా కలిగినటువంటి. ఇంకా ఎక్కడ నిన్న కూడా చెప్తున్నట్టుగా మనం మంచి ఉచ్చారణ ఉంటుందో ప్రతి మాట మాట్లాడేటప్పుడు, ఇచ్చేటప్పుడు మనం వెనకటి ఒక సామెత ఉంది, మీ నాన్న బాగున్నాడా, మీ అమ్మ ఊరు బాగున్నాడా. ఇంటి అర్థం ఒకటే, కానీ ఊరు మధురంగా పిలవాడు మీ నాన్నగారు బాగున్నాడా. అంటే ప్రతి మాట ఎవరితో మాట్లాడేది. మన గౌరవ మహాకవి చెప్తారు, లౌకికానాంది సాధువునాం వాక్ అర్థమని కావతే. సాధువులైన సాధువులు మంచివాడు మాట్లాడే ముందు మంచి అర్థాన్ని భావన చేసి మాట్లాడతారు. ఋషీనాం రాజ్యానాం వాచమత్వం కావతే. ఋషులు మాట్లాడుతూ పోతుంటారు ఏదో, దానిని బట్టి మంచి మంచి అర్థాలు అనుసరించిపోతుంది. అటువంటి పరమ గురువులు అమ్మవారి యొక్క ప్రతినిధులు. ఇంకా ఇక్కడ ఏంటి పద్మవర్ణ నీవు నేను పిలుస్తున్నాను దగ్గరికి. అట్లాగే ఇక్కడ ఇంకొక హృదయాన్ని లోటస్ సెంటర్ అంటారు, పద్మ కేంద్రం అని కూడా అంటారు. మన హృదయాన్ని కూడా పద్మంతో పోతారు పరిసమయం. కనుక నా హృదయంలో ఎల్లప్పుడూ స్థితమై ఉండవలసింది నీకు అమ్మ. యాజ్ లవ్. అమ్మ అంటే ప్రేమ యొక్క స్వరూపం. మనం బొమ్మ ధ్యానం చేయడం కోసం, ఉపాసన చేయడం కోసం ఏదో ఒక రకమైన ఊహా చిత్రాన్ని తీసుకున్నాం. తప్పు కాదు, మన ధ్యానానికి అది అవసరమే. కానీ అసలు అమ్మ అంటే ప్రేమ స్వరూపం. కానీ నా హృదయంలో ప్రేమగా ఉండవలసింది నీవు అని ప్రార్థన. అందుకని అట్లా ఉపాధి దగ్గరగా నేను తీసుకున్నానమ్మా. పద్మవర్ణ నా యొక్క మాటల్లో నీవు పదములలోనే నీ యొక్క శోభ నిలవవలసింది, నా నాలుక మీద నువ్వు నాట్యం ఆడవలసింది అని ప్రార్థన. తర్వాత మాత్రం తగిన తృప్తిని గురించి చెప్పుకున్నాం. అమ్మ యొక్క స్వరూపం తృప్తి. ఎవడు అమ్మ అనుగ్రహాన్ని పొందుతాడో, అంటే వాడే అమ్మలాగా మంచి వాత్సల్య, అమ్మ నీలో ఉన్న మంచి కరుణను నాకు అని ప్రార్థిస్తాడు. అదే అర్థం అవ్యాలి కరుణాలు. వాడికి ఎప్పుడు తృప్తిగా ఉంటుంది. ఎక్కడ కరుణ ఉంటుందో అక్కడ తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే కరుణ గల వాడికి అవతల వాడు బాగుంది ఎప్పుడు ఉంటుంది.
తన సంగతి చూసుకోవడం కదా. అవతలవాడు బాగున్నాడు అనుకోని వీడికి హాయిగా ఉంటుంది. వీడెవరిని అనుకోడు, వాడికి కావాల్సింది వస్తుంది. వీడికి ఎవరికైనా కావాల్సింది మాత్రం ఇస్తూ ఉంటాడు, వాడి ద్వారా అమ్మ ఇస్తూ ఉంటాడు. అందుకని అమ్మ అనుగ్రహం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. శ్రీకృష్ణ కర్ణామృతం అనేటువంటి పవిత్రమైన భక్తి రసాయన గ్రంథంలో లీలాజుడు మహాభక్తుడు అంటాడు, త్వయి ప్రసన్నేకి విహాపరైన్నః త్వయి అప్రసన్నేకి విహాపరైన్నః. స్వామి నీకు నా ఇందు దయ ఉంటే ఇంకేం కావాలి? ఏమవసరం? నీకు నా ఇందు దయే లేదనుకో, అదే కావాలి కానీ ఇంకోటి ఏదైనా నీ దయ ప్రధానం కానీ మిగతా వాడు నాకు. అట్లాగే నిన్ను ఒకటి చెప్తున్నాం, ఆందోళన తన యొక్క అస్తిత్వమే అమ్మవారుగా కలిగిన వాడు దేవుడు. అంటే ప్రళయంలో నేనుగా యోగ నిద్ర రతిలో ఉన్నప్పుడు నేనుగా ఉంటాడు. నేనని మెరుపు ఉండదు, నేనుగా ఉంటాడు. నేనని మెరుపు రావడమే అమ్మవారు. శంకర్ వారు అంటారు, కొడకంచి దామా కరికర బహుభస్తనత పరిక్షుణామధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం భాషాం శ్రీమపి దధానాకరతరై పురస్థానాస్తాన పురమధిను అహోపిక. శివుడు నేనుగా ఉన్నప్పుడు శివుడు నేనున్నాను ఆయన గుర్తు రాగానే అదే అమ్మవారు. నేను అమ్మవారు చదువుకుంటాను. అహోపిక ఎప్పుడో చిన్నప్పుడు సోమవారు 67 మాటల దగ్గర వచ్చింది, ఈ శబ్దం గుర్తొచ్చింది. తర్వాత మొదలు చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతి యం లోకే దేవదృష్టాం వారాం తాం పద్మీం ఈం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. అమ్మవారు చంద్ర వాళ్ళ అర్థం ఉండిపోయిగా ముందుకుంటాం. చంద్ర స్వరూపిణి అంటే ఆహ్లాదం అర్థం. చంద్రుడు ఆహ్లాద స్వరూపిణి ఉంది. ప్రభాసం, ప్రభాసం అంటే భాసం అంటే కాంతి, వెలుగు. ప్రభాసం అంటే వెలుగును కలిగించినది, వెలుగులను పుట్టించినది, తానే వెలుగు యొక్క స్వరూపం అయినటువంటి. ఇంకో అర్థం నాట్య చిత్రంగా చెప్పారు. అంటే ప్రళయం. ప్రళయం నుండి లోకములను భాషింపజేయుదట అని చెప్పారు. అట్లాగే చంద్రాన్ని కూడా చెప్పారు. షోడశ కళా ప్రపూర్ణ. ఎవరి యొక్క హృదయం అయితే అమ్మాయి ఎందుకు నిండి ఉంటుందో వాడిలో షోడశ కళా ప్రపూర్ణ నిండి ఉంటుంది. చంద్రుడి యొక్క షోడశ కళలకు అధిదేవత. యశసా జ్వలంతి, యశస్సు చేత మండుతూ ఉంటుంది, జ్వాలాస్వరూపమై. యశస్సు అంటే కీర్తి అంటారు కదా, కీర్తి కాదు, ప్రశస్తి. అంటే అలాంటి వాడు యశస్వి అంటే అర్థం ఏంటంటే వాడు కీర్తి గలవాడిని కాదు. 10 మంది అలాంటి వాడు ఇలా పని మంచి పని చేసేట, ఈ సందర్భంలో ఇట్లా ప్రవర్తించేట, మనం కూడా ఈ విధంగా మాట్లాడదాం, ఇట్లా ప్రవర్తిద్దాం, నలుగురికి ఆదర్శంగా ఉండే ప్రవర్తన కలిగి ఉండటం యశస్సు అంటారు. దాని తర్వాత ఆదర్శంగా మంచి ప్రవర్తన మనం కీర్తిస్తుంటాం. కీర్తిని అంత తర్వాత ఈ మధ్యకాలంలో వాడి ప్రవర్తన ఆదర్శంగా లేకపోయినా కూడా మన అవసరం కోసం వాడిని కీర్తిస్తూ ఉంటాం. అదొక లౌక్యం. ఇస్తే కీర్తి అనే పక్కన చెప్పడానికి కీర్తి లేదు దానికి. అందుకని బురదని కూడా అర్థం సంస్కృతి. కీర్తిస్తున్నాడంటే బురద జరుగుతున్నాడు కూడా అర్థం. యశసా జ్వలంతి, అమ్మ ఆదర్శమైనటువంటి వాత్సల్యం, ప్రేమ, శక్తి, త్యాగము, ధైర్యం, అనుగ్రహం, గాంభీర్యం మన అనేక లక్షణముల చేత జ్వలంతీయం మండుతోంది. అంటే క్రమంగా చెప్తున్నాం. శ్రీయం లోకే, అమ్మవారు అటువంటి తల్లి శ్రీదేవి ఈ లోకంలో దేవదృష్ట, దేవతలకు మంచి అభిరుచిని కలిగించినది, దేవతల చేత అభిలషింపబడినది.
లేక దేవతలలో అభిలాషగా నిండున్నది. ఉదాహరణ ఉత్తు ప్లస్ హర. ఉత్తు అంటే ఊర్ధముఖములైన, హర అంటే కిరణములు కలిగినటువంటి పైకి కిరణాలు ఉంటాయి. తర్వాత ఎవరని చెప్తున్నాం పద్మిని. పేరు పద్మిని అంటే ఇందా చెప్పినట్టే పద్మములైన స్థితమై ఉంటుంది. ఈ ఈంకార బీజాక్షర స్వరూపి ఉంటుంది. అటువంటి తల్లిని శరణమహం ప్రపంచే. శరణు అహం నేను శరణం ప్రపంచే శరణమును పొందుతున్నాను. ఆలక్ష్మి పొందితే ఏం జరుగుతుంది? ఆయన శరణం పొందినట్లయితే ఏం జరుగుతుంది? అలక్ష్మి అంటే మనలో ఉన్న లక్ష్మి దారి జ్యేష్ఠాదేవి అనుకుంటారు. ఆయన దరిద్రమోహన్ అనుకుంటారు. దారిద్ర్య దేవత. దారిద్ర్య దేవత అంటే డబ్బు లేకపోవడం కాదు, లక్ష్మి ఇక్కడ లేకపోవడం. అంటే ఎప్పుడు ఏడు మొహం కలిగి ఉంటాం. వాడికి కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, అయినా దేవరాజ మొహం కలిగి ఉంటాడు. వాడు అలక్ష్మి ఇక్కడ అన్నమాట. వాడికి జ్యేష్ఠాదేవి వాడి మొహంలో తాండవిస్తూ ఉంటుంది. అంటే అటువంటి అలక్ష్మి అంటే మనలో చెడు లక్షణాలు, దురభ్యాసాలు, దుష్ప్రవర్తన, దుర్బుద్ధి ఉన్న అవలక్షణాలు మే నాయందు నశ్యత నశించుగాక. అమ్మ నీ యొక్క అనుగ్రహం చేత ఉండకూడని లక్షణాలు తొలగిపోవుగాక. నేను ప్రయత్నం చేసి వాటిని తొలగించుకోగలంత సమర్థుని కాదు. మనలో ఉన్నటువంటి అవలక్షణాలు తొలగించుకోగలిగిన సమర్థులమే మనమైతే అసలు వాటిని మనం ఎంత తెలుసుకుంటాం? అంత గొప్పవాళ్ళం. తొలగించుకోగలిగిన వాళ్ళంతా రచించుకుంటాం. ఇంకా తెచ్చుకున్నాం, పోగొట్టుకుంటాం అమ్మ యొక్క అనుగ్రహం. ఎట్లా నువ్వే అమ్మనుకో, అందరూ నీ బిడ్డలను. ఆ మాతృవాత్సల్యం అనే సద్గుణం నీలో ఎంత పూర్ణంగా పరిగెడుతుందో అంతగా నీలో అవలక్షణాలని పెట్టుకోవాలి. తల్లి చూడండి, పిల్లవాడిని ఎంత ప్రేమతో ఉంటుంది, వాడిని క్షమిస్తుంది, వాడికి అన్నం పెడుతుంది. తనకి లేకపోయినా వాడికి పెడుతుంది. భేదవాడైన తల్లి త్యాగం చేస్తుంది. సకల సద్గుణాలు ప్రేమను తొలిస్తాయి. ప్రేమ స్వరూపం మాతృత్వం కనుక అమ్మ జగన్మాతృత్వాన్ని కనుక ప్రార్థించినట్లయితే నీలో అవలక్షణాలని అది ఉన్నదాని తృప్తి, ఆనందము, ఆహ్లాదము నీలోనూ నీ చుట్టూ ఉన్న వాటిలోనూ కలుగుతుంది. అది అలక్ష్మి రచించగా. మా చిన్నప్పుడు మీకు తెలుసో తెలియదు పాటలు ఉండేవి. మహాభారతం మీద చెంపులు అంటారు. భారత చెంపులు పాటలు కాసేపు వాక్యాలు ఉంటాయి, కాసేపు పాటలు ఉంటాయి. ఈ ధర్మరాజు గారు చెంపుని దూరం ఆడుతూ ఉంటారు. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవిని పిలిచి అక్కైన మాట చెప్తారు. నువ్వు పోయి ధర్మరాజును ఆవహించి వాడిని ఓడేటి చెయ్యి, నేనేమో దుర్యోధనుని ఆవహిస్తాను అంటుందట. మాట చెప్తారు. అయితే లక్ష్మిని జ్యేష్ఠాదేవి అడుగుతుంది. ధర్మరాజుని విడిచిపెట్టుకొని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అంటే ఆనందమలే. నీరుండగా నేనుండపోను, విడిచిన బట్ట కట్టువా నిట్టనేరుండలేను, ఆరాధుండము పోవలేను. విడిచిన బట్ట మళ్ళా కట్టుకున్న వాటి దగ్గరికి ఉండలేనంటుంది లక్ష్మికి. దుర్యోధన అంటే కట్టుకునే వాటి ప్రార్థన లేదు, ఏదో టమాటగా చెప్పారు. నీరాడగా నేను ఉండలేను. స్నానం చేయకుండా ఉంటాడు, ప్రతిసారి కబుర్లు చెబుతూ ఉంటాడు, న్యూస్ అట్లాంటి వాడితో ఉండలేనంటుంది లక్ష్మి. ప్రాత సంధ్యా సమయానికి పూర్వమే స్నానం చేస్తాడు ధర్మరాజు. ప్రతిరోజు విడిచిన బట్టలు కట్టుకోడు, కొత్త వస్త్రాలు పెట్టుకుంటాడు. ఇట్లా లక్ష్మీదేవి విడిచిపెట్టినటువంటి తమాషా కదా. త్వాం నిన్ను రుణే వరిస్తున్నాను. వరించేంటి? వరించడం అంటే మామూలు అర్థం ఏంటంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకోవడం.
ఆ శబ్దాన్ని ఇక్కడ ఉపయోగించవచ్చు అమ్మవారి యొక్క అర్థం. కానీ వేదంలో అసలర్థం అది కాదు, తర్వాత వచ్చింది ఈ అర్థం. దీనికి పోవడం కాదు, అసలర్థం పోయి విపరీతార్థం వచ్చేపాటికి అసలర్థమే తప్పుడు ఏమో అనిపిస్తుంది. దీని తప్ప అట్లా వచ్చింది చెప్పడం ఆశ. గురుడే భరిస్తున్నానంటే అర్థం సంపూర్ణంగా శరణు పొందుతున్నాను. మనకు గాయత్రిలో కూడా ఉంది తత్సవిత్రు వరేణ్యం, శరణు పొందుతున్నాను అంటే అర్థం నేను చేయవలసిన పనులు మిగతా ఏవైనా నువ్వే నా కర్తవ్యంలో నిర్దేశించి ఆదేశించి నడిపిస్తుంది. మామేకం శరణం వ్రజ సర్వధర్మాన్ పరిత్యజ్య. ఏది చేయదగినది ఏది చేయదగినది నాకు అనవసరం, నీకు వదిలేసి నాకు వదిలేయమన్నాడు. అమ్మకు వదిలేయటం, ఆమె నుంచి వస్తాయి నిర్ణయం, అవి ఆచరించడం, అది తాముని. ఇంకో అర్థం గుణం అంటే ఆవరణ. నిజమైన సాధకుడికి ఉపాసకుడికి అటు బాహ్యంగాను ఇటు అభ్యంతరం లోపల బయట కూడా అమ్మవారు ఆవరించి ఉంటుంది. ఈ ఊళ్ళోనే పూర్ణానంద స్వామి వారిని ఒక మహనీయ యోగి ఉండేవారు. ఒకసారి వెళ్ళాను, నేను బుద్ధిగా వెళ్ళడం సంబంధించి. ఆయన ఒక నొలక మంచం మీద కూర్చొని ఉన్నట్టుండి ఆయన వెనక ఒక స్త్రీమూర్తి నాకు దర్శనమిచ్చింది. నేను ఇక ఆపుకోలేక కాసేపు ఆట ఎంతసేపు ఆపుతా, ఏమండి ఇది నా యొక్క ఇల్యూజన్, నా యొక్క మనసులో భ్రమ, లేక మీరు నిజంగా దర్శనం ఇచ్చారా, ఎవరైనా ఏమి సంగతి అంటే అప్పుడు ఆయన చెప్పాడు భువనేశ్వరి. ఆయన అమ్మవారిని భువనేశ్వరిగా ఆరాధించి సిద్ధి పొంది ఆలయం కూడా కట్టించాడు, భువనేశ్వరి ఆలయం. ఇవన్నీ అమ్మవారి దర్శనం పొందిన కాదు, తానే అమ్మవారు అయిపోయింది. తన చుట్టూ ఎప్పుడు అక్కడ కనుక్కుంటుంది అమ్మవారి యొక్క తేజస్సు. ఒక్కొక్కడికి ఎవరి ఎందు ఆయనకు అనుగ్రహం కలుగుతుందో వాడు దర్శనం ఇస్తారు. ఆనాడు నాకు దర్శనం ఆయన దైవంలో కలిగి. అప్పుడు వెంటనే పాడాను సుధాసింధుర్మచ్చే, ఈ సుధాసింధుడి కృష్ణ సురవిటమి వాటి పరిపూతే. కొన్న చెట్లన్నీ కూడా దేవతా వృక్షాలు. మణి ద్వీపే, అదే మీ ఆశ. నీకో పవనవతి, అక్కడ దగ్గరే కడిగి చెట్టు, ఆ కడిగి చెట్ల మధ్యలో సిద్ధామణి భూహే ఆయన కలి శివాకారే మంచి నరమంటలు చూస్తూ ఉన్నాడు. అదంతా ఆ శ్లోకాన్ని వర్ణించి అమ్మవారే మీరు అని చెప్పి నేను తమాషాగా మీ ఎందుకు చదువుతూ అంటున్నాను ఏమనుకో అక్కడి చాలా సరదాపడి నేను మీ చేత అనిపించుకోవాలని ఇట్లా దర్శనమిచ్చాను. ఆయనే ఒకసారి ఒక ఆయన ఇచ్చాడు, నేను అమ్మవారి మంత్రాన్ని నేను పుట్టినప్పటి తెలుస్తున్నానని నాకు అమ్మవారు కనపడలేదు, మీకు రోజు కనపడుతుంట, రోజు మాట్లాడుతుందట, మీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, నాకు ప్రత్యేకంగా అమ్మవారు కనపడటమే లేదు, చుట్టూ ఆడవాడున్నాడు, ఇదిగో అమ్మవారి ఈ రూపాల్లో కనపడుతుంది, మళ్ళీ ప్రత్యేకంగా కనపడటం ఏమీ లేదని సమాధానం చెప్పాడు. నేను అది చూశాను, ఇది చూశాను. ఇది తాముడే. మళ్ళీ ఈ మంత్రానికి వివరణ అర్థాన్ని చూద్దాం. మొట్టమొదటి చంద్ర షోడశకళాప్రకరణ. అంతేకాకుండా చంద్రుడు ఆహ్లాదస్వరూపుడు. చంద్ర అనే ఆ పదానికి అర్థం ఏంటి? ఆహ్లాదం. ఆహ్లాదం అంటే అర్థం ఏంటంటే అకారణమైన ఆనందం. నువ్వు ఎందుకు ఆనందం ఉన్నావు అని పిల్లవాడిని మనం అడిగితే ఆడుకునేవాడిని ఈయన నవ్వుతాడు. మాస్టర్ గారు బాగా చెప్పేవాడు. వాడు ఎందుకంటే ఆ కారణం ఏంటి? ఆనందం ఉండడానికి సరదాగా ఉండవచ్చు. సరదాలజీ ఏమి ఉండదు, ఆడుకుంటాలజీ ఏమి ఉండదు, ఆనందాలజీ టైం ఉంటాడు, ఆనందమే ఉంటాడు. వాడి బ్రేక్ గ్రౌండ్లో కూడా పని లేకుండా మనం చేసాం. కూర్చుని ఇళ్ళలో కూడా గ్రౌండ్ ఏది లేకుండా చేసాం. అన్ని మొత్తం ఇళ్ళే కట్టేసుకున్నాం అనుకోండి. అయినా కూడా వాడు ఎక్కడో ఒకటి సొంత తీసుకుని ఆడుకుంటూ ఉంటాడు. వాడి లక్షణం కనుక సహజమైన ఆహ్లాదం స్వరూపిణి అమ్మవారు. అట్లా అమ్మవారిని ఆరాధిస్తే మనం ఎవరో కూడా ఆహ్లాదం ఉంటాం, ఎదుటివాడికి ఆహ్లాదిస్తాం. దైత్యానం ప్రహ్లాదోస్మి అంటాడు గీతలో. ప్రహ్లాదుడు అనే మాట అర్థం కూడా ఆహ్లాద స్వరూపుడు అని అర్థం. కిరణి కట్టిన కుమారుడు, అతను చూస్తేనే అందరికీ ఆనందం. అమ్మా చెప్పారు కదా, ఆవిడ చూసే కదా స్వర్గతిలో అన్ని కూడా.
అవును. అంటే అదే రూపం. ఏంటంటే ఇష్టదేవత రూపంలో దర్శనమిస్తుంది, సమస్త జీవస్తు రూపంలో దర్శనమిస్తుంది. రెండూ ఉంటాయి. మాక్షిగా దగ్గరికి కూడా ఒక ఆయన ఇచ్చాడు, నాకు నారాయణ సాక్షాత్కారం కావట్లేదు, నా చిన్నప్పటికీ అష్టాక్షరం చేస్తున్నాను, రోజు కొన్ని వేరన్నాడు. వేరే లేదు, ఉన్నవాళ్ళందరిలో నారాయణ కనబట్టమే నారాయణ సాక్షాత్కారం అని సెలవిచ్చారు మాస్టర్ గారు గుంటూరులో 1983 అక్టోబర్ 2. సరే చంద్ర అంటే అంతేకాకుండా ఈమెను చంద్ర సహోదరి అని కూడా అంటారు అమ్మవారిని రక్షించేది. వాస్తవానికి చంద్రుడు పుట్టిన క్షీరసాగరంలోనే పుట్టడం చేత చంద్ర సహోదరి అంటారని అంటారు. కానీ వాస్తవానికి వేదం ప్రకారం సోముని యొక్క సహోదరి. సోముడు అనేటువంటి వాడు ఇంకా గ్రహరూపం ధరించలేదు, ప్రస్తుతం నెప్ట్యూన్ ద్వారా పనిచేస్తున్నాడు. ఒకప్పుడు చంద్రుడి ద్వారానే పనిచేశాడు, ఇప్పుడు నెప్ట్యూన్ అనే గ్రహం ద్వారా బాగా పనిచేస్తున్నాడు. ఇది సోముని సోదరి అని మాటగా సెలవించారు. సోముడు అంటే పారవశ్యానికి, గాంధర్వానికి, లయాత్మకతకు, తాళాత్మకతకు అధిపతి. మన శ్వాసలో గ్రహతారకాది గోడముల నడకలో ఒక లయం ఉంది, ఋతువులో లయం ఉంది. ఇప్పుడు చెప్పకుండా ఉంటుంది ఋతువులో లయం. ఈ లయను అధిపతి అయిన గంధర్వరాజుని సోముడు అంటారు. అటువంటి సోముని యొక్క సోదరి శివుని యొక్క ఒక రూపం సోముడు అంటే నమ స్వమాయ. దాన్ని విడదీస్తే ఉమాసహితుడైన పరమేశ్వరుడు. కనుక పారవశ్యానికి అధిపతి ఈ సోముడు. కనుక అమ్మవారిని కనుక మనం ప్రార్థిస్తే, సేవిస్తే, రోజు శ్రీ సూక్తం చదువుకుంటే, సకల స్త్రీలలో అమ్మను దర్శిస్తే, మనమే అమ్మ అయితే, ఈ ఉపాసన మొదట్లో చెప్పారు, ఇంకా అదే కంటిన్యూస్ చేస్తుంటే మన కలిగేది ఏంటంటే బ్రహ్మానందము, పారవశ్యము. మన మాటే గాంధర్వం అవుతుంది. వీళ్ళు మాట్లాడుతుంటేనే మాట లాగా. మాట్లాడారు పద్యాలు చాలా రాశారు. ఆయన పాడమని ఎవరిని అడిగితే నా పద్యాలు నేను పాడను, ఇద్దరు పాడతారు నా పద్యాలు అనేవారు. ఒకరు రామణ శాస్త్రి, రెండు సోమయ్య. నా భాగ్యం. అయితే వాడు అనుగ్రహం వాస్తవం అట్లా అంటారే కానీ ఆయనకేం పద్యాలు రావడం, రాగడం, రాగాలి అన్ని సంగీతం అంతా వచ్చింది. ఒకరోజు నేను వెళ్ళేటప్పటికి వారు ఒక గ్రంథం చదువుతున్నాను, ఏమిటి దాని పేరు సంగీత విద్యాదర్శనం. మీకు ఈ పుస్తకం మీద కూడా అభిలాషం ఉందా, సంగీతం మీద కూడా ఉంది అన్న. అభిలాషం లేదు, ఈ మొహం నాకు మొత్తం కూర్చున్నాను. ఆయన పాటే గొంతు బాగుంటుందని కోరుకున్నారు కానీ అంతా వచ్చాయి. అప్పుడు చెప్పారు సంగీతం 3 రకంలో 4 రకములు. 1 గాంధర్వము, 2 పైశాచికము, 2 మానుషము, 3 పైశాచికము, 4 రాక్షసము అని సంగీతం 4 రకాలని చెప్పారు. ఇంతలో హే కృష్ణ ముకుంద మురారి అని పాట పైన రికార్డు చేసిన పెళ్లిలోంచి వచ్చి దీన్నే గాంధర్వం అంటారు అన్నారు. ఇంకో పాట వచ్చింది, దీన్నే పైశాచికం అంటారు అన్నాడు. ఉదాహరణ కూడా వెంటనే కనిపించాడు. కనుక అమ్మను కొలిచిన వాళ్ళకు గాంధర్వమైన సంగీతం వస్తుంది. సంగీతం రాకపోయినా నేర్చుకుంటే వస్తాను కూడా. నేర్చుకున్న వాడికి కూడా వాడి మాట సంగీతం లాగా మాట్లాడితేనే అతను చాలా లయాత్మకంగా మాట్లాడాలి. నీకు హనుమంతుడు వచ్చాడు శ్రీరామకృష్ణుల వద్ద. రాముడు అంటాడు లక్ష్మణుడు హనుమంతుడి గురించి, ఇతని మాట తీరు చూడున్నాయన. ఒకసారి బిగ్గరగా, ఒకసారి చక్కగా అట్లా ఉండదు. కొంతమంది పెద్దగా అదుగుతారు, మళ్ళీ సంబంధపడతారు. అట్లా మాడ్యుల శైలి సరిగ్గా ఉంటుంది, ఉచ్చారణలో దోషం ఉండదు. సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము 3 నేర్చుకున్న వాడితను తన మాట తీరుని బట్టి అర్థమవుతుంది. అట్లా అందరి గంధర్వ గానానికి అధిపతి. గంధర్వ గానం బాగా తెలిసిన వాడు హనుమంతుడు. మనం రామాయణం చూస్తున్నాం. ఇంకోడు ఉన్నాడు గంధర్వ గానంలో మనగాడు భరతుడు. వాణి మించిన వాడు రాముడు. అసలు సంగీతంలో మనగాడు రాముడు. రామాయణంలో గాంధర్వ విద్యాయాం భవిశ్రీతో పరపాత్ర. కనుక అమ్మవారిని పొందిన వాడికి మంచి సంగీతం వస్తుంది.
వాడు ఆనందిస్తాడు, నలుగురిని ఆనందింప చేస్తాడు. రెండు ప్రభాస అంటే వెలుగుడు గద్దరుడిది ప్రశస్తమైన వెలుగు అయినటువంటిది. ఈమె యొక్క వెలుగే అన్నింటిలో ప్రకాశిస్తుంది. అది ఆదిత్యగతం తేజో జగత్ భాషయతే హిరము చంద్రమసి చాగ్రం తేజో విద్యుమావుతారు. సూర్యుని ఎందు, చంద్రుని ఎందు, అగ్ని ఎందు భాషిస్తున్న తేజస్సు వెలుగు నాదే అంటాడు కృష్ణుడు. అదే అమ్మవారు. కనుక అమ్మవారి యొక్క వెలుగే తారకల వెలుగు. ప్రతి తారకాలు ఒక చూడకుండా ఉంటాయి. గ్రహాల వెలుగు అంతేకాదు మన కనపడే వెలుగు. అసలు మనం చూడాలంటే సూర్యుని సూర్యకాంతి కనుక మనకు ఆధారం, మనం ఒక రూపాన్ని చూడాలంటే అలాంటి సూర్యకాంతి ఆమె యొక్క స్వరూపమే. అంతేకాదు అసలు వెలుగు నేరునే వెలుగు. అందరిలో నేనున్నానే వెలుగును ద్యోతకం చేస్తుంది. పొద్దున్నే లేవగానే మొదలు పెడతాడు. నీవు అమ్మా అని పిలుస్తాడు. పిలిచే ముందు వాడికి తాను వెలుగు వస్తాడు. నేను మా అమ్మని ముందు తాను గుర్తిస్తాడు. అట్లాగే ఆకాశంలో కూడా మొట్టమొదటి ఆదిత్యతత్వం, అదితి నుంచి ఆదిత్యం వచ్చాడు. అంటే అదితి అంటే చీకటి అనుకున్నాం, చీకటిగా అఖండమైన వెలుగు. ఆ వెలుగులోంచి ఆదిత్య తత్వం. ఈ సూర్యుడు కాదు అసలు. ఈ సూర్యుడు వినాయకుడి అత్తు మీద బొమ్మ, అత్తు సూర్యుడు వాడు వచ్చాడు. సరే, అట్లా ఈ సూర్యుడు కూడా మొట్టమొదటి మేల్కాంచాడు. నేను ప్రాణాన్ని ఆ మేల్కాంచేట్టుగా చేసినటువంటి వెలుగు ఎవరు? అది ఇక్కడ ప్రభాసాము. ఇంకా ప్రతి జీవుడు కూడా అమ్మవారి అనుగ్రహం అనే మేల్కాంచుతున్నాడు. పుణ్యం చేస్తూ ఉన్నాడు. వీడి మొనగాడితనం వల్ల కాదు. వీడి మొనగాడితనం వల్ల నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టదు. వీడి మొనగాడితనం వల్ల లేవదు. రెండు ఆమె ధైర్యాలు. తర్వాత మూడవది యశసా జలంతి. జలంతి అంటే మంజ కిరణ రూపమైనటువంటిది. లోకాలకు నామం రూపం ఉన్నదని నిర్దేశించేటువంటి తల్లి. అంతేకాదు లోకములన్నీ 14 మీ అందరికీ తెలుసు. అందులో 7 ఊర్ధ్వలోకములు, 7 అధోలోకములు. 7 ఊర్ధ్వలోకములు ఉన్నవి. మహత్యం తపో సత్యలోకం. అందులో భూలోకం అంటే ఏంటి రాసుకోవచ్చు, ఎలా నిలవచ్చు. మెటీరియల్ ప్లేన్. భూలోకం అంటే భూమిని కాదు, భౌతిక కక్ష. 2 భూవర్లోకం అంటే అంతరిక్షం. ఓడి దివాయం లోక, ఓడి అంతరిక్షం అంటే శక్తిమయ లోకం. మొదటి భౌతికం అన్నమయ లోకం, మెటీరియల్ ప్లేన్. రెండవది అంతరిక్షం, తన లోపల తన ప్రాణశక్తి కలిగిన లోకం, వైటల్ ప్లేన్, ఈథరిక్ ప్లేన్. ఆకాశంలో ఉంది, మనలో ఉంది, అది అంతరిక్షం. మూడవది శివలోకం, దాన్ని స్వర్లోకము లేక స్వర్గము అంటారు. అంటే మనం అవతల వాళ్ళని చూసి, వస్తువులను చూసి, మైకు చూసి ఇది అంటాం. మైకు గారు నానం, మైకు వస్తువు కదా, బల్లగారు చెరగారు అని పిలవాడిని మర్యాదగా. వస్తువులను చూసి మనం పనిచేసే లోకం భూలోకం. ఇందులో శక్తి ఒకటి ఉంది, లేకపోతే మాట్లాడిన ఆ శక్తి లోకం భూలోకం. కానీ ఒక వ్యక్తిని చూసి మనం అంటాం, ఈమె, నీవు, అతడు, ఆమె అని అంటాం. అతడు ఆమెని ఎవరినంటాం? జీవుడిని, చైతన్యం కలిగిన వాడు. అట్టి చైతన్య లోకాన్ని సువర్లోకము, ది ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. మొదటిది ది మెటీరియల్ ప్లేన్, రెండవది ఈథరిక్ ప్లేన్, మూడవది ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్, అది ప్రజ్ఞామయ లోకం, సువర్లోకం. 4 మహర్లోకం, ది ప్లేన్ ఆఫ్ లైట్, అసలైన వెలుగు. మనకు కనపడే వెలుగు కాదు, అసలైన వెలుగు. దాంట్లోంచి ఈ వెలుగు బయటికి వ్యక్తం అవుతుంది. ది ప్లేన్ ఆఫ్ లైట్, ది మహర్లోకం. 5 జనలోకం అంటే ది ప్లేన్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ది మోడల్స్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ది యూనివర్స్. సుఖట సుఖంలో ఇచ్చారు దీన్ని అక్షగా. అంటే ఈ సృష్టిలో అనేక రూపాలు ఉన్నాయి. చూశారుగా, కోట్ల రూపాలు ఉన్నాయి. ఈ అన్ని రూపాల నకళ్ళు అదివరకే ఏర్పడి ఉంటాయి. ఆ లోకం పేరు జనలోకం. ఎంత విశేషం!
వినాయకుడు అత్యున్నట్టుగా అట్లా ప్రతివాటి అత్తుంది. అట్లాగే సూర్యచంద్రాదులైనటువంటి తారకా ఘటన గోడలు అన్నింటి అత్తులు కలిగిన గోడ, సముద్రపోత్సవం, నదులోత్సవం. అది జనలోకం అంటే జనములు పుట్టిస్తారు కదా. తపోలోకం, దీంట్లో 6 ఉంటాయి. ముందే చెప్పుకున్నాం. ఇది ప్లేన్ ఆఫ్ లైట్, హీట్, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, సౌండ్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ. ఈ 6 కలిగిన లోకం పేరు తపోలోకం. తపస్సు అంటే అర్థం వేడిమి అన్నమాట. వేడిమి అర్థం తపస్సు. హీట్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నాడు ఆయన. జాగ్రత్తలు క్లియర్లీ యాస్పిరేషన్ అన్నాడు. తప్పుడు ఎక్కువ వివరాలు పోలినట్టుగా అనిపిస్తున్నాను. ఎందుకు వివరాలు పోలి నాకు తెలిసగలరు విషయం. అది తపోలోకం పైన ఉంది సత్యలోకం. ది ప్లేన్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్సెస్. ఈ లోకాలన్నీ ఇందులో జీవులందరూ ఇందులో ఉన్నారనే అస్తిత్వం సత్యంగా కలిగిన సత్యం చెప్పాడు. ఇట్లా ఈయన యశసా జ్వలంతి ఊర్ధ్వలోకముల్లోకి తన యొక్క వెలుగును ప్రసరింపజేస్తుంది. అందుకనే ఉదారామని కూడా అంటారు. పూర్తిగా సారా అంటే పైకి తన యొక్క శాంతిని ఒక్కొక్క లోకం నుంచి పైలోకానికి వెరచింపుతూ అన్ని ప్లేస్కి కాంతిని వెలుగునిచ్చే తల్లి ఈమెయే. అన్ని లోకాలకు ఆరాధ్యురాలు, ఆధారమైనటువంటి కోడీశ్వరి ఈమెయే. తర్వాత దేవదృష్ట, ఇది ఒకటి చెప్పుకుంటాం. దేవదృష్ట అంటే ఏంటి? దేవతల చేత అభిరచింపబడినది. అంటే దేవతలు శక్తి కావాలి. ఇంద్రుడికి, చంద్రుడికి, అగ్నికి, వాయువుకి, వీళ్ళందరికీ ప్రతి దేవతకు ఆయా శక్తిని ఇచ్చేది అమ్మవారే. అమ్మ శక్తిని మాకు పనిచేయటని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈశాస్మాత్ బాధ పవదే ఈశోదే సూర్య ఈశోదే చంద్రమా. ప్రతి దేవతకు మన శరీరంలో ప్రతి అవయవానికి ప్రాణశక్తి ఒకటే ఆధారం, శక్తి ఒకటే, అవయవాలు కావాలి. అట్లాగే దేవతలు ఎందరో అంజన్య దేవతా, కానీ వీటన్నిటికీ ఆధారమైన శక్తి అమ్మవారు. ఆమెను ప్రార్థిస్తుంటారు మాకు శక్తి. అంతేకాదు నేను చేసే ప్రతి దాంట్లో నీ ప్రెజెన్స్ నువ్వే చేయించు. మా దేవుడు మేమేం చేస్తాం? దే ది లాంగ్ ఫర్ హర్ లవ్. అమ్మ నీ ప్రేమను మాకు అని ప్రార్థిస్తూ ఉంటారు. ఆమె చేత ప్రేమగా అభిరక్షింపబడుతూ ఉంటుంది. వాళ్ళ చేత ఒక దేవత చేతనే కాదు, దేవతలు ఆమె ప్రేమని స్వీకరించి మనకు పంచిపెట్టుకుంటారు. అందుకని గుండెను కదలించడం, శ్వాసక్రియ, ఆకలి ఇత్యాదులు కలిగిస్తున్నారు. ఆమె యొక్క ప్రేమను స్వీకరించి జీవుల చేత కూడా అభిరక్షింపబడుతుంది. తల్లి ఉంది, పెళ్లి కాగానే తల్లి కోరుకుంటుంది. జనరల్గా పిల్లలు పుట్టారు. అయితే ఈ మధ్య ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి బంది బండి అంది. దేనికన్నా పిల్లలు కలగటానికి. పెళ్ళైందని ఈ మధ్య దాకా పిల్లలు కలగాలని మేము అనుకోలేదు, ఇప్పుడు అనుకున్నాం అంటే కలిగించడానికి మంది బండి అంతా నీ చేతిలోనే ఉందన్నమాట. అంటే పెళ్ళి కాగానే పిల్లలు పుట్టకుండా ఏర్పాటు చేసుకున్నారు కార్యం. అంత దౌర్భాగ్యమైంది. స్త్రీకి సహజంగానే పిల్లలు పుట్టాలని. మగవాడికి కూడా వాడు కనలేడు, భార్య కంటే స్త్రీ ఆనందిద్దామని వాడికి అనిపిస్తుంది. మగవాడికి తెలుసాలి, వాడికి కూడా ఉంటుంది కాబట్టి. కనుక వాత్సల్యం సంతతిని పొంది వాటి వృద్ధి పొందికి వాళ్ళని బాగా తీసుకొద్దామనే వాత్సల్యం అమ్మవారి యొక్క స్వరూపం. కనుక జీవులు అమ్మవారిని ప్రార్థిస్తారు, అభిరక్షిస్తారు. అమ్మ నీ ప్రేమ చేత మాకు మంచి సంతతిని ఇవ్వచ్చు. అట్లాగే నువ్వు ఎట్లా వాత్సల్యంతో జీవులు చూస్తున్నావో నీవు కూడా చూసేట్టుగా అనుగ్రహించవచ్చు. లవ్ ఈజ్ ది ఓన్లీ వే టు లిబరేషన్. అమ్మను పొందాలని అభిరక్షిస్తున్నారు దేవతలు, జీవులు. అమ్మను పొందడం అంటే మోక్షం. అది రావాలంటే అమ్మ యొక్క ప్రేమను పొందాలి. ప్రేమగా అభిరక్షిస్తూ ఉంటారు అమ్మవారు. సెలవు
వెంకటేర